ముందుగా అందరికీ నమస్కారం. నేను ఇల్లంతకుంట మండల్ పెద్దలింగపూర్ గ్రామ సర్పంచ్. 2019లో పెద్దలింగపూర్ గ్రామ ప్రజల ఆశీస్సులతో నేను ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. మరి గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి గ్రామాన్ని ముందు వరుసలో ఉంచాలని చెప్పి చెప్పేసి కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగా చాలా వరకు మన గ్రామంలో ఇంతకుముందు మరి తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధులతో ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసి మరి గ్రామంలో ఉన్నటువంటి చెత్తని మొత్తం సేకరించి ఆ చెత్త ద్వారా మనకు వచ్చేటువంటి లాభాన్ని కూడా గ్రామ పంచాయతీ ఫండ్కు జమ చేయడం జరిగింది. అది కాకుండా మన గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు వేదిక కావచ్చు, రైతులకు సంబంధించిన రైతు వేదిక, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పాత గ్రామ పంచాయతీ భవనం ఏదైతుందో శిథిలావస్థలో ఉంటే దాన్ని డిస్మెంటల్ చేసి కొత్త భవనం కూడా ఈ మధ్యలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు 70 లక్షల నుంచి కోటి రూపాయల సీసీ రోడ్లు గ్రామంలో 5 సంవత్సరాల పీరియడ్లో చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ పరిస్థితి కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉండే 2019 కన్నా బిఫోర్. వచ్చిన తర్వాత సుమారు ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈజీఎస్ నిధులతో మరి గ్రామంలో ఉన్నటువంటి ఈజీఎస్ నిధులతో మనం ఇంకుడు గుంతలు ఏవైతే సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్ పిట్స్ కావచ్చు, మరి గృహాలకు సంబంధించినటువంటి చిన్న సోప్ పిట్స్ కట్టి మరి దానిలో కూడా సుమారు ఒక 200 సోప్ పిట్స్ మనం కట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా పారిశుద్ధ్యంకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళినాం. దాంతోపాటు మరి గ్రామంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎందుకంటే ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా మరి మండలంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిని ఇవాళ పెద్దలింగపూర్ గ్రామానికి తీసుకురావడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే మన ఊరు మనబడి కింద మరి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, వాటిలో మరి కొత్తగా నిర్మించుకున్నటువంటి మన ఊరు మనబడి స్కీమ్లో చాలా వరకు షెడ్లు కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ యాక్టివిటీలో కూడా మరి నేను కూడా ముందంజలో ఉండి నేను కావచ్చు నా తోటి స్నేహితులతో మరి కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి ఎవరైతే నిరుపేద ఉన్నారో గ్రామంలో ఉన్న నిరుపేదలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తపనతో మరి నేను ముందుకు తీసుకుపోతున్నా. దానిలో భాగంగా ఈరోజు నా గ్రామంలో ఒక సఫాయి కార్మికుడికి నా సొంత ఖర్చులతో 1 లక్ష రూపాయల ఖర్చుతో వారికి ఒక రూము నా గ్రామ పంచాయతీలో పనిచేసే కనికే అనే అతనికి మరి మంచి ఒక రూమ్ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా హాస్పిటల్లో పాలై వారు ఏదైనా ఆర్థిక సాయం గురించి నా దగ్గరికి వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని CMRF అనేది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా మందికి సుమారు ఒక 100 నుంచి 150 మందికి నా గ్రామంలో నేను వారికి సేవలు అందించడం జరిగింది. ఆ 100 నుంచి 150 మంది ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరికి ఒక 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1 లక్ష రూపాయల చెక్కులు చాలా ఇచ్చిన ఆ ఘనత కూడా దక్కింది మా పెద్దలింగపూర్ గ్రామానికి. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాము. ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో ఇదన్నిటికీ కూడా, ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి రైతులకు కూడా రైతు బంధు విషయంలో దీనిలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందించిన చెప్పి మరి గ్రామ పంచాయతీ అనగానే గుర్తుకొచ్చేది పంచాయతీలు. ఎందుకంటే గ్రామంలో చిన్న సమస్యల ద్వారా మరి ప్రజలు ముందుగా సర్పంచ్ గారి దగ్గరికి రావడం అనేది అది మొదటికెళ్ళి వస్తున్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీలోనే మా నా దగ్గర కూడా చాలా సమస్యలు వచ్చినప్పుడు పెండింగ్లో, కోర్టులో కేసులో పెండింగ్లో ఉన్న వాటిని, మరి పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్న వాటిని అన్ని కూడా సేకరించి వారందరినీ కూర్చోబెట్టి మరి ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా పంచాయతీ చెప్పి మరి, ఎందుకంటే నిజంగా న్యాయబద్ధంగా కొంతమంది పెద్ద మనుషులను ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా వారికి న్యాయం జరిగే విధంగా కూడా నేను కృషి చేసిన అనే విషయాన్ని మరొకసారి గ్రామ ప్రజల ముందు గుర్తు చేసుకుంటున్నాను. కరోనా టైంలో చాలా కుటుంబాలు వారి పెద్ద దిక్కులు కోల్పోయి చాలా వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనం చూసినాం. మరి అలాంటి జరగకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేసుకుంటే మరి ఇలాంటి సందర్భం రాదని చెప్పి వారికి అవగాహన కల్పించి మరి దాన్ని కూడా ముందుకు తీసుకుపోయిన విషయం మీకు గుర్తు చేసుకుంటున్నాను. కరోనాకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి వారిని కాకుండా నా పర్సనల్గా కూడా చాలా వరకు కరోనా టైంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడతారంటే ఆ డబ్బులతో పాటు మరి కొంతమందికి రైస్, కొంతమందికి ఆ టైంలో కూరగాయలు దొరికే పరిస్థితి లేకుంటే కూరగాయలు తెప్పించి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల పీరియడ్ నాకు మంచి అనుభూతిని, ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి నా పెద్దలింగపూర్ గ్రామ ప్రజలకు, యువతలకు, యువకులకు
అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాలలో నిజంగా కూడా రైతన్నలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రైతుల సహకారంతో నేను ఈరోజు ఒక రైతు బిడ్డగా మరి పెద్దలింగపూర్ గ్రామానికి సర్పంచ్ ఏకగ్ర సర్పంచ్ అయినందుకు చాలా గర్వపడుతున్నా. ఇది నాతో పాటు మన పెద్దలింగపూర్ గ్రామాన్ని మండల స్థాయిలో ఉంచిన, అదేవిధంగా మరి భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే మరి ఇంకా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి మీ అందరికీ ఈ టీవీ ఛానల్ ద్వారా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి నా తరఫున, నా గ్రామ ప్రజల తరఫున, నా పాలకవర్గం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.